ఇది ఆల్రెడీ వాల్ కట్టింది చూపించాను. అది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఇక్కడ ఐరన్ క్లోజ్ చేశారు. ఇది కట్ చేయాలి. టోటల్ పబ్లిక్ మొత్తం నాకు more all I want you to be clear. This is something that I've never been done. And you have to understand that. I'm happy to get ఆగనా ఇంతకుముందు మీ అందరితో ప్రకటించినట్టు మధ్యాహ్నం 1 గంట నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువత వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వాళ్ళ మనోభావాలు వ్యక్తపరచడానికి కొన్ని అంశాలపైన మాట్లాడడానికి అవకాశం కల్పిస్తాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ 6ంటికి ఆ రోజున సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఆహ్వానించడమే కాకుండా దయచేసి మేము చేసే కార్యక్రమాన్ని ప్రజలకి మరింత చేరే విధంగా మీ ప్రయత్నం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చల్లేగా మీకు ఆఫ్ చేసి నాకేమి ఇబ్బంది లేదు, మీరు చెప్పండి. ఓకేనా? టికెట్స్ 14,200. సో అది కాకుండా ఇంకా నాయకత్వం కూడా వస్తుంది. ఓటింగ్ కోసం కొంచెం పక్కకి వెళ్ళండి. మీరు కార్పొరేటర్ వరకు ఉండండి. నువ్వు కూడా పక్కకి వెళ్ళమ్మా కొంచెం. శివధర్ జరగవచ్చు. రైట్ బాబు, బ్లూ షర్ట్ కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. రైట్
ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. విశాఖపట్నం కార్పొరేటర్స్ అండ్ లోకల్ ఎమ్మెల్యేస్. రేణుతో సేనాని జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన నా వెనక వదిలాలి వదిలాలి జై జనసేన జై జనసేన మేడం అలాగే ఉన్నాడు మేడం. మన వీరమహిళలందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అలాగే మనకి సభలో కూడా సుమారు 1400 పాసులు ఇవ్వడం జరిగింది. ఆ ఇన్విటేషన్ ఒక్కొక్కరికి వస్తాయి, వాళ్ళందరితో కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. మనకి ప్రత్యేకంగా ఈరోజు మీరు స్టేజ్ దగ్గర ప్రాంగణంలో మహిళలందరూ కూడా అడుగుతున్నది ఏంటంటే సెపరేట్ ఎంట్రన్స్ మహిళలకి ఎక్కడ తొక్కిసలాట్లు లేకుండా అడుగుతున్నాం. అలాగే రెండోది సార్ బ్యారికేడ్ కొంచెం హైట్ పెట్టమని అడుగుతున్నారండి. ఎందుకంటే పక్కదాని నుంచి సెక్షన్ల నుంచి దూకి రావడం వల్ల కొంత అది కొంచెం చూడమని మహిళలందరూ కూడా ఇవాళ మధ్యాహ్నం రిక్వెస్ట్ చేశారంటే ఆ విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతున్నారు. జాగ్రత్తగా అందరినీ కూడా ప్రతి ప్లేస్ నుంచి తీసుకురావడం, అలాగే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఒక కళ్యాణ మండపం ఏదైనా రిఫ్రెష్ అవ్వడానికి అరేంజ్ చేసే విధంగా కూడా మనం అరేంజ్మెంట్ చేసే విధంగా మాట్లాడుతున్నాం. ఇక్కడ లోకల్లోని దగ్గర నుంచి వచ్చే వాళ్ళు ఆ రోజు పొద్దున్నే బయలుదేరి వచ్చే విధంగా మన 30 రోజుల తరగతి మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వీర మహిళలందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి
విస్తృత సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనేది మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గలం వినిపించే ప్రయత్నం, ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా సంక్షేమం అవ్వండి, అభివృద్ధి అవ్వనండి, రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో మీకు ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యవర్గ సమావేశమే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం, జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం YMCA ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం 9 గంటలకు. దాదాపు 3-4 గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది. 29వ తారీఖున ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2ంటికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది. ఎవరు ఆ 15 మంది అంటే పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు, మా వీర మహిళలు, స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత. ఈ రోజున వాళ్ళు ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి, కొత్త ఆలోచనలతోటి ముందుకొచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు, పర్యావరణం గురించి ప్రేమించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న మన సర్పంచులు, మహిళలు, వాళ్ళతో ఇంటరాక్ట్ సెషన్ను 29వ తారీఖున రోజంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది. అనేక అంశాలపైన చర్చించబోతున్నాం. రాష్ట్రంలో ఈరోజు ఒక సామాన్యుడికి ఎదుర్కొంటున్న వైద్య సమస్యలపైన, ఏ విధంగా మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి, ఏ విధంగా పట్టణాల్లో కానీ పంచాయతీలో కానివ్వండి పౌరులకు అందించాల్సిన సేవలు ఇంకా మెరుగుపరిచే విధంగా ఒక ఆలోచన, పర్యావరణం గురించి ప్రత్యేకంగా కొన్ని సలహాలు, సూచనలు, ఉపాధి కల్పన కోసం, పెట్టుబడుల కోసం ఏ విధంగా ప్రోత్సహించాలి, ఎటువంటి పాలసీస్ మనం తీసుకొచ్చాం గత సంవత్సరం నుంచి వాటిని వివరిస్తూ మరింత పటిష్టంగా చేయడానికి కోసం వాళ్ళలో ఉన్న ఆలోచనల్ని కూడా ముందు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు మహిళా భద్రత, రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్లో కాంప్రమైజ్ కాకుండా
ప్రతి ఒక్కరికి లా అండ్ ఆర్డర్ ఈ ప్రభుత్వ బాధ్యత చిత్తశుద్ధితోటి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో వివరించడానికి కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. రక్షిత మంచినీటి పథకం గురించి, గ్రామాల్లో రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి, క్షేత్రస్థాయిలో రైతులకు మేము అందించిన సహాయం రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరిచే విధంగా ఏ విధంగా తీసుకెళ్లబోతున్నాం. అదేవిధంగా ఉపాధి కల్పనలో పర్యాటక శాఖ ఏ విధంగా దూసుకుంటూ ముందుకెళ్తోందో ఆ వివరాలు కూడా అందరికీ ఒక ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో తీసుకురాబోతున్నాం. అనేక అంశాలపైన చర్చించుకునే అవకాశం ఎందుకు కల్పిస్తున్నామంటే నాయకత్వం ముందుకు రావాలి. యువతలో ఉన్న ఆ పట్టుదల ఏదైతే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ఈ సుదీర్ఘమైన ప్రస్థానంలో ధైర్యంగా నిలబడ్డారో, ఏ ఆశయ సాధన కోసం వాళ్ళు 2014 నుంచి ఆయనతో నిలబడ్డారో మరొక్కసారి రీఎనర్జైజ్ చేసేటట్టు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎమర్జింగ్ లీడర్గా ఒక మార్పు తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం జనసేన పార్టీ నిరంతరంగా చేస్తూ వచ్చింది. ఈ సందర్భంగా కూడా దాన్ని ముందు తీసుకొస్తాం. ప్రత్యేకంగా సోషల్ మీడియాని ఉపయోగించి ఒక అస్త్రంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దుష్ప్రచారం సమాజానికి ఎంత నష్టం కలిగించారో, కుటుంబాల్లో కలహాలు ఏ విధంగా తీసుకొచ్చారో, రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు రాజకీయాలు చేసిన విషయాలు కూడా ఖచ్చితంగా ప్రస్తావించి కొత్త చట్టాలు ఏ విధంగా తీసుకొస్తే దీన్ని నివారించగలుగుతామో దానిపైన కూడా లోతుగా సమీక్షిస్తాం. ఈ కార్యాచరణ సమాజంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న మన మిడిల్ క్లాస్ ప్రతిరోజు ఉద్యోగం రీత్యా వాళ్ళ బిడ్డను చదివించుకునే సందర్భంలో గత సంవత్సరం నుంచి మేము అందించిన సుపరిపాలన, సంక్షేమం సూపర్ 6 ద్వారా మేము అందించిన కార్యక్రమాలు ఎంతవరకు మేము చేయగలిగాం, మరింత మెరుగైన సేవలు చేయడానికి మేము ఏం కార్యక్రమాలు చేయాలి, ఈ సమాచారం జనసేన పార్టీలో ఉన్న క్రియాశీలక సభ్యులు ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ కార్యాచరణని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకొచ్చారు. ఇది ఒక అద్భుతమైన సమావేశం. 3 రోజుల పాటు విశాఖపట్నంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండి మా క్యాడర్ తోటి ఆయన ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ మనోభావాలు తెలుసుకునే విధంగా, వాళ్ళలో ఒక ధైర్యం నింపే విధంగా, రాబోయే రోజుల్లో కర్తవ్యంతో ఒక బాధ్యతతోటి కూటమిలో మనం ఎట్లా కలిసి పనిచేయాలి, ఏ విధంగా మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలి, దానిపైన ఈ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. దీనికి ఒక నామకరణ, ఒక అద్భుతమైన టైటిల్ కూడా ఆయన డిసైడ్ చేసి చెప్పారు. సేనతోటి సేనాని. సో జనసేనలో ఉన్న మా వీర మహిళలు, మా జన సైనికులు, వీళ్ళందరితో కూడా పార్టీలో ఉన్న నాయకులతోటి కష్టపడి క్షేత్రస్థాయిలో పోరాటం చేసి గెలిచిన మా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మా కార్పొరేటర్లు, పార్టీ నుంచి గుర్తింపు పొందిన పదవుల్లో ఉన్న నాయకులు అందరికీ కూడా ఈ అవకాశాన్ని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం పాటు ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలపైన పూర్తి దృష్టి సారించి పార్టీ పైన పూర్తి సమయం ఇవ్వలేకపోయారు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఆహ్వానం పంపుతున్నామో మా కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళందరూ కూడా హాజరై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాలు, కూటమిలో మన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి ఏ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనం చేయాల్సిన కృషి గురించి మనందరం కూడా లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఈ సందర్భంగా సేనాతో సేనాని అనే ఒక పోస్టర్ ఆవిష్కరించబోతున్నాం. దాన్ని మీ అందరి ముందు ఇప్పుడు ఆవిష్కరించి ఈ కార్యక్రమాల్లో 12 కమిటీలు ఏర్పాటు చేశాం. ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని
మా జన సైనికుల్ని వీర మహిళల్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుతున్నాను. రేపు ఉదయం 8 గంటల నుంచి మాకు 23 మంది మా కమిటీలో ఉన్నారు. 23 మంది ఇక్కడే ఉంటారు. ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏం కావాలంటే కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో అందిస్తాం. అలాగే ఈ గ్రౌండ్ చుట్టూ కూడా 8 ఆర్చలు, అలాగే ఇంకో 2 మొత్తం 10 ఆర్చలు ఆ డిజైన్ చేస్తే 10 కూడా మేము దగ్గరుండి ఏం చేస్తాం. అలాగే కొన్ని సెంటర్లో కూడా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. అవన్నీ కూడా దగ్గరుండి చూసుకొని గతంలో ఇప్పుడు లేని విధంగా కళ్యాణ్ గారికి స్వాగతం పలకడానికి మీ ఆదేశంగా రెడీగా ప్లాన్ చేసుకుని ఒకరికి ఒకరు పోటీ పడే విధంగా అద్భుతంగా కార్యక్రమం తెలుగు ఆసుపత్రికి ఎవరు బాగా చేస్తారనేది అర్థం ఫస్ట్ ప్రైజ్ ఇక్కడ వచ్చి పనిచేయాలనుకుంటే ఒకటి కూడా అన్ని ఏర్పాటు ఉంటాయి. సో అన్ని ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఉండి ఈ వేదిక ప్రతి కార్యక్రమాలు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మచ్. ఇక్కడికి ఉంటాం రామకృష్ణ గారు పెద్ద చెప్పినట్టుగా 3 గంటలు సాయంత్రం 6 గంటల కూడా అన్ని కమిటీలకు సంబంధించిన ప్లానింగ్ చేసుకుని ఏ విధంగా చేసుకోవాలో ఎలా ఉన్న అందరూ ఇదే విధంగా ఉండాలని కోరుతాను. థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళకి గౌరవం తగ్గుతుంది. కాబట్టి మనం ఆగస్టు 30వ తారీఖు ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 1 గంట నుంచి 8 గంటల దాకా ప్రత్యేక సభా కార్యక్రమం జరగబోతున్నది. దానికి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ క్రియాశీలక వాలంటీర్లుగా పనిచేసి క్రియాశీల కార్యక్రమాల సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు, సుమారు 14,200 మందికి డెలిగేట్ పాసులు పంపించడం జరుగుతుంది. ఈ మీడియా ముఖంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం. ప్రతి ఒక్కరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావాలని పిలుపునిస్తున్నాం. అలాగే 27వ తారీఖు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నానికి వస్తున్నారు. 28, 29 ప్రత్యేక మీటింగులు ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతోని, ఎంపీలతోని, అలాగే పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలతోని ఆయన ప్రత్యేకంగా మీటింగ్ అయ్యి దానికి కూడా పాసెస్ వస్తాయి, డెలిగేట్ పాసెస్. YMCA ప్రాంగణంలో ఆయన ఈ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో కలిపి చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవడానికి మనకి 28, 29, 30 ఈ కార్యక్రమాలు చేయడానికి 12 కమిటీలను నియమించడం జరిగింది. ఆ కమిటీల్లో పబ్లిసిటీ కమిటీ, అలాగే ఫుడ్ కమిటీ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, ఇలా వివిధ వీర మహిళా కమిటీ, ఇలా వివిధ కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ కమిటీలకి ఎమ్మెల్యేలని లీడ్స్ గా పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసే విధంగా రూపకల్పన చేస్తూ ఈ రోజు నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సేనతో సేనాని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఆయన సందేశాన్ని వినడానికి రెడీ అవుతున్నామని అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. జై జనసేన.